వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, రాజకీయ నాయకులు చేస్తున్న పొరపాట్లే ఆ పార్టీలకు శాపంగా మారుతున్నాయా? ఏదైనా ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజా పరిపాలన దిశగా అడుగులు వేస్తుందా అనే చర్చ ప్రజల్లో జరగాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు ఎప్పుడు అరెస్ట్ అవుతాడనే చర్చే ఎక్కువగా ప్రజల్లో సాగుతుంది. అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రతిపక్షాలపై కక్ష సాధింపులతో కేసులు పెట్టడం వలన ఆ పార్టీలకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుందని రాజకీయ నాయకులు ఆలోచించలేకపోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 సీట్లు వచ్చాయి. అయితే అంతకుముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు గారు తనను జైలుకు పంపించాడు అక్రమ కేసులు పెట్టి అని చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే 2014లో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిపై అనేక విమర్శలు, ఆరోపణలు చేశారు. అవి ఆయన అలాగే మనసులో పెట్టుకొని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో పాటు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్న పాత్రుడు ఇలా చాలామందిపై కేసులు పెట్టడం జరిగింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ మా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే గతి పడుతుంది చాలాసార్లు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అయితే ఇవేమి పట్టించుకోకుండా 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టడం జరిగింది. అలాగే వైసీపీ నాయకులు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం కూడా జరిగింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెడుతుంది, వారిని వేధిస్తుంది అనే చర్చ ప్రజల్లోకి పోయింది. దీంతో వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. వ్యతిరేకత తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా కష్టపడ్డారు. వారు అనుకున్నట్టుగానే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. 11 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే అదంతా ఒక ఎత్తు. గతంలో జగన్మోహన్ రెడ్డి చాలా తప్పులు చేశాడు కాబట్టే 2024 ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు గెలిపించలేదు, కూటమికి అధికారం కట్టబెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యథా రాజా తదా ప్రజ అన్న రీతిలోనే పరిపాలన సాగిస్తుంది అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టిందో కూటమి ప్రభుత్వం కూడా అలాగే పెడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలుగా పనిచేస్తున్న చాలామందిపై కేసులు పెట్టడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టులు చేయడం మొదలుపెట్టింది. ముందుగా నందిగం సురేష్ మాజీ ఎంపీ, అలాగే మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి, అలాగే వల్లభనేని వంశీ, తర్వాత పోసాని కృష్ణమురళి, వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు. మళ్ళీ తాజాగా అప్పట్లో క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా, అలాగే మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తో పాటు మాజీ మంత్రి పేరు నానిపై కూడా కేసులు పెట్టబోతున్నారు అనే చర్చ అయితే రాష్ట్రంలో విస్తృతంగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పరిపాలన గురించి ప్రజలు
చర్చించుకునే స్థితిలో లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టులపైన మాత్రమే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపుల్లో భాగంగా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ప్రజలందరూ ఆ పార్టీకి బుద్ధి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగే వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. మరి దీనివలన తెలుగుదేశం పార్టీకి, జనసేనకు, బీజేపీకి నష్టం కలుగుతుందా లేదా అనేది ఒక్కసారి ఆ పార్టీల నాయకులు ఆలోచించుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు కాబట్టే ఈరోజు మీకు అవకాశం ఇచ్చారు. మీరు ఇలాగే చేస్తే మరి 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా అనేది ఒకసారి రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. గతంలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించలేదు అని ప్రజలు గ్రహించారు కాబట్టి వైసీపీని దారుణంగా ఓడించారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అదే తప్పు చేస్తే మరి వారిని కూడా ఓడించే అవకాశం ఉంటుందా లేదా అనేది ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలోని నాయకులను అరెస్టులు చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారు అనుకుంటే అది పొరపాటు. అందుకు నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం కూడా ఇలా కేసులు పెడుతూ పోతుంటే రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, సూపర్ 6 పథకాలు అమలవుతున్నాయా లేదా నాయకులు ప్రజా పరిపాలన అందిస్తున్నారా లేదా అనే చర్చ ప్రజల్లో జరగదు. ఎక్కువగా కేసుల గురించే చర్చలు జరుగుతాయి. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అలాంటి పార్టీ నష్టపోతుంది, ఓడిపోయే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే రాజకీయ నాయకులు చాలా తప్పులు చేస్తున్నారు. ఒక పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఆ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాదు అనే ఆలోచనలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు భావిస్తున్నారు. కానీ ప్రజలు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఈ రాజకీయ నాయకులు చేస్తున్న పొరపాట్లే ఆ పార్టీలకు శాపంగా మారి ఎన్నికల్లో పార్టీలు ఓడిపోతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడానికే సమయం సరిపోతుంది, పరిపాలన పక్కదారి పడుతుంది అనేది రాజకీయ నాయకులు ఆలోచించాలి. రాజకీయ నాయకులు చేస్తున్న తప్పులే ఆ పార్టీలకు శాపంగా మారుతున్నాయి.